నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. 2023 సంవత్సరంలో గత సంవత్సరంలో జరిగినటువంటి NMMS ఎగ్జామ్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ 1 నుండి 40 ప్రశ్నలు 4 వీడియోలుగా మన ఛానల్లో ఉన్నాయి. ఈరోజు 41వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు ఫ్రమ్ 41 to 50 ఆన్సర్స్ చూద్దాం. ఓకేనమ్మా. సో మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియోస్ కూడా మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో నా వీడియోస్ మీకు ఎవరికైనా సరే ఉపయోగపడుతున్నట్టయితే దయచేసి ఆ వీడియోస్లో ఒక కామెంట్ చేయండి. ఓకేనా. ఒక లైక్ చేయండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఇక్కడ వీటిని అనాలజీ, వర్డ్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇందులో చూడండి, లెట్ మీ టేక్ పెన్ తీసుకునివ్వండి. ఇది కాదు, రైట్. ఓకే చిల్డ్రన్, ఇందులో మనం చూసినట్టు ఇక్కడ చూడండి, ఈజెస్ అనేటువంటి ఒక గుర్తు కనిపిస్తుంది కదా. దీనికి ముందు 2 పదాలు ఉంటాయి. ఈజెస్ తర్వాత కూడా 2 పదాలు ఉంటాయి. ఈ మొదటి 2 పదాలకి మధ్య ఏ సంబంధం అయితే ఉందో తర్వాత 2 పదాల మధ్య కూడా అదే సంబంధం ఉండేటట్టుగా మనం ఆల్టర్నేటివ్స్ నుంచి ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి మనం జవాబును గుర్తించాలి. ఓకే. ఇందులో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, టెంపరేచర్ డిగ్రీ, అంటే మనం ఉష్ణోగ్రతని డిగ్రీల్లో కొలుస్తాం, అవునా. అయితే మాస్, ద్రవ్యరాశిని దేంట్లో కొలుస్తాం అనేసి అన్నాడు. ద్రవ్యరాశిని ఏ ప్రమాణంలో కొలుస్తాం? దీన్ని చూసినట్టయితే మీరు కిలోగ్రామ్, మాస్కి ఆన్సర్ కిలోగ్రామ్ అని పెట్టవలసి ఉంటుంది. సో కిలోగ్రామ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్, కోల్కతా, అంటే ఇది మన స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, వాటి యొక్క రాజధానులు. సో అంటే మీరు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు రాజధానులు కూడా మీరు చదవలసి ఉంటుంది. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్, కోల్కతా, ఉత్తరప్రదేశ్, సో లక్నో ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, రేడియో లిజన్, న్యూస్ పేపర్ రీడ్. ఓకేనా. న్యూస్ పేపర్, దానికి ఆన్సర్ రీడ్ అవుతుంది. అలాగే టీ లీవ్స్, అంటే టీ తేయాకు అంటాం కదా, దాని తేరవుతుంది. కాఫీ అనేది సీడ్స్, గింజలు. ఓకేనమ్మా. కాఫీ గింజల నుంచి మనకి కాఫీ అనేది కాఫీ పౌడర్ తయారు చేస్తారు. నెక్స్ట్ చూడండి, కేరళ కథాకళి అయితే ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటున్నాడు, కూచిపూడి. సో మన దేశంలో ఉన్నటువంటి వివిధ నృత్య రీతులు అవి ఏ ప్రాంతానికి సంబంధించినవి అనేవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనం అవసరమైతే ఇంకో వీడియో చేద్దాం. నెక్స్ట్ ఉండమ్మా, రామాయణ వాల్మీకి, అంటే రామాయణాన్ని రాసింది వాల్మీకి అయితే గీతాంజలి ఎవరు రాశారు అని అడుగుతున్నాడు. సో గీతాంజలి రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గవాస్కర్ ఇది క్రికెట్ ప్లేయర్. దెన్ ధ్యాన్ చంద్ ఇది హాకీ ప్లేయర్. ఓకేనమ్మా. సో ఇతని ఆధ్వర్యంలోనే మన భారతదేశం హాకీలో వరుసగా ఒలింపిక్స్లో మెడల్స్ సాధించడం, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత కాంపౌండ్, కార్బన్ డైఆక్సైడ్, ఎలిమెంట్. సో ఎలిమెంట్లోకి వచ్చేసరికి గోల్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్ గ్యారేజ్, ఏరోప్లేన్ హ్యాంగర్ అవుతుంది. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎర్త్ అనేది ఒక ప్లానెట్. మూన్ శాటిలైట్ అవుతుంది. మూన్ అనేది శాటిలైట్ కింద మనం తీసుకోవాలి. ఓకేనమ్మా. సో ఇవి ఆన్సర్స్. వీడియో కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకేనా. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడేలాగా ఫార్వర్డ్ చేయండి. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. హ్యావ్ ఎ నైస్ డే.